వెళ్ళి తీసుకురండి వసంత్ గారు. మీరు కూర్చోండి ఆంటీ. కూర్చో శ్రీకర్. కూర్చోరా. కృష్ణ గారు, అసలు మీకు దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటండి? చిన్నతనంలో నేను ఎక్కువగా బస్తీలో పెరిగానండి. అందుకే అప్పుడప్పుడు అటువంటి పనులు తెలియకుండా జరిగిపోతున్నాయి. పైగా ఈ మధ్య ఇంటి అవసరాల కోసం అలా మారాల్సి వచ్చింది. ఇక మీదట అలాంటి పనులు అసలు చేయనండి. కావాలంటే మా బావ మీద ఒట్టు. నేనెప్పుడు పోతానా అని ఎదురు చూస్తున్నట్టున్నావు. నా మీద కాదు, మీ అమ్మ మీదో ఆ అమ్మవారి మీద ఒట్టేయి. అందరికీ ఓ నమ్మకం ఉంటుంది. కృష్ణ మారిపోయాడు. ఇంక నువ్వు ఫోర్స్ చేయకిలరికం. నాకు తెలిసిన ఫ్యాక్టరీలో ఏదైనా జాబ్ లో పెడతాను, చేస్తారా? చేసుకుంటానండి. పెద్దిరాజు గారు, మీరు కూడా ఇదివరకు పాత సామాన్ల వ్యాపారం చేసేవారంట కదా, అది వదిలేయండి. ఏదైనా చిన్న పెట్టుబడి పెడతాను, వ్యాపారం చేసుకోండి. అబ్బే వద్దమ్మా. నేను వ్యాపారం చేసినా ఏదైనా పని చేసినా నాకు కలిసి రాదు. ఇలాగే ఖాళీగా ఉంటేనే కలిసి వస్తుంది. కాఫీ తీసుకో మాయా. థ్యాంక్స్ అండి. చూడండి, మీలో ఎవరికి ఏం కావాలన్నా మొహమాట పడకుండా నన్ను అడగండి, సరేనా? థ్యాంక్స్ మాయా. ఈ రోజుల్లో ఇలా ఆలోచించేవారు ఎవరు ఉండరు. నా ఫ్యామిలీకి ఏం కావాలో నేను చూసుకుంటానండి. మీరేం శ్రమ తీసుకోకండి. నా నుంచి ఏదైనా హెల్ప్ పొందడానికి ఎందుకు మొహమాట పడుతూ ఉంటావు శ్రీకర్? లాస్ట్ టైం మీ డాడీ విషయంలో 10 lakhs అడిగావు, ఇస్తా ఉన్నావు, తర్వాత వద్దన్నావు. అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి వద్దన్నాను. చూడు శ్రీకర్, ఎనీ టైమ్ ఎనీ హెల్ప్, ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ, ఓకే? నా కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆ అమ్మవారే నిన్ను మా దగ్గరికి పంపించిందమ్మా. ఒకరికొకరం తోడుండాలండి. ఇక నేను బయలుదేరుతాను. సరేనమ్మా. మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను.
కూడా ముక్కు పుడక దక్కలేదేంటి? మేడం జ్యూస్. థ్యాంక్ యూ అని. అయ్యో పర్లేదు మేడం. ఏమైంది మేడం? ఇంతలోనే ఎందుకు అంత కంగారు పడుతున్నారు? అబ్బే అదేం లేదవని. ఇంక నేను బయలుదేరుతాను.